విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఒక వార్త వచ్చింది. స్పేస్ సెక్టర్లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయబోతున్నారని. అయితే ఆ విషయాన్ని మీరు పూర్తిగా చదివితే 2 పాయింట్స్ అక్కడ కనబడతాయి. ఒకటేంటంటే కొంత పర్సంటేజ్ వరకే ఆటోమేటిక్ రూట్ ద్వారా అలౌ చేస్తున్నారు, ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ద్వారా అలౌ చేస్తున్నారు అని చెప్పి. అసలు ఆటోమేటిక్ రూట్కి గవర్నమెంట్ అప్రూవల్ రూట్కి మధ్య వ్యత్యాసం ఏమిటి? అంతేకాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కొన్ని 4-5 ముఖ్య పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తోంది, ఆ తర్వాత దానిలో నుంచి కలెక్షన్ ఛార్జెస్ తీసేస్తుంది, సెస్ తీసేస్తుంది, సర్ఛార్జ్ మైనస్ చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఎంతైతే మిగులుతుందో దాన్ని డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. ఆ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. దీన్ని ఏమంటాము? వెర్టికల్ డివల్యూషన్ అంటాం. అలా వెర్టికల్ డివల్యూషన్ చేసిన తరువాత హారిజాంటల్ డివల్యూషన్ ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఎంత పర్సెంట్ వెళ్తుంది, కేరళకి ఎంత, తెలంగాణకి ఎంత, తమిళనాడుకి ఎంత, అట్లా. సో ఈ హారిజాంటల్ డివల్యూషన్ విషయానికి వస్తే కొన్ని రాష్ట్రాల వాటా ఎందుకు తగ్గుకుంటూ వస్తోంది, స్టాటిస్టిక్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఇండెక్స్ అన్నమాట. ఏ దేశానికైనా సరే ట్యాక్స్ టు జీడిపి రేషియో చూస్తే ఆ దేశం యొక్క ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ట్యాక్సేషన్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ కావచ్చు, మనకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ట్యాక్స్ టు జీడిపి రేషియో విషయానికి వస్తే గత 20-25 కాలంలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగాయా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగాయా, ఏది పెరిగితే బెటర్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక బ్యాంకింగ్ సిస్టమ్ ప్రస్తుతం మన దేశంలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ట్రెజెక్టరీ గత 25-30 ఏళ్లుగా ఎలా ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత పర్సెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఎఫ్ఎస్టిసి అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి మ్యాండేట్ ఏమిటి, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అంటే ఏమిటి, అది త్వరలో కనుమరుగు కాబోతోంది, దాని ప్లేస్లో ఎస్ఓఎఫ్ఆర్ వస్తోంది. తర్వాత ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ హెడ్జింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఏమిటి, తరచుగా మీకు న్యూస్ పేపర్స్లో కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ కావాలి డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే. ఎందుకని? ఈ పాయింట్స్ అన్నీ రాగల 20-25 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్రశ్న, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీనికి సంబంధించి చాలా పాయింట్స్ ఇంతకుముందు లెక్చర్స్లో మీకు చెప్పాను. మన దేశానికి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయలేకపోతుంది. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్రౌన్ ఫీల్డ్ సెక్టర్లోకి వస్తోంది. ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో కొన్ని షేర్స్ ఫారిన్ వాళ్ళు కొనుగోలు చేశారనుకోండి, లేకపోతే ఫార్మాసిటికల్ కంపెనీస్ని టోటల్గా వాళ్ళు కొనుగోలు చేశారనుకోండి, అది బ్రౌన్ ఫీల్డ్ ఎక్విజిషన్ కదా. ఇక్కడ ఉద్యోగాలు ఏం క్రియేట్ అవుతాయి? ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి. ఒకవేళ ఒక కొత్త ఫార్మాసిటికల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయటానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాని మూలంగా. సో మన దేశంలో వస్తున్నటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ బ్రౌన్ ఫీల్డ్ సెక్టర్లోకి వస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏమిటి? ఒక 2 లైన్ల రోడ్డు ఉందనుకోండి, దాన్ని 4 లైన్లు చేశారనుకోండి, అక్కడే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అనొచ్చు. ఆ 2 లైన్ల రోడ్డుని వదిలేసి కొత్తగా ఒక 4 లైన్ల రోడ్డు వేరే అలైన్మెంట్తో పర్ఫెక్ట్గా కట్టారనుకోండి, గ్రీన్ ఫీల్డ్ అంటాం.
సో ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్రౌన్ ఫీల్డ్ సెక్టర్లోకి వస్తోంది. అలాగే రెండోది ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ సెక్టర్లోకి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో కావాలి మనకి, అది కూడా ఇంకొక ప్రధానమైన కారణం అన్నమాట జాబ్స్ క్రియేట్ చేయలేకపోవటానికి. సరే, ఎఫ్డిఐ విషయానికి వస్తే మన దేశం 7-8 ర్యాంకుల్లో ఉంది. ఆ విషయాల్ని పక్కన పెట్టి ఈ మధ్య వచ్చిన వార్తను చూద్దాం. స్పేస్ సెక్టర్ అనగానే ఈ మధ్య ఫ్లరిషింగ్ సెక్టర్ అనమాట. మన దేశంలో చాలా స్టార్టప్స్ వచ్చాయి. స్పేస్ సెక్టర్లో కొన్ని స్టార్టప్స్కి అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీ సపోర్ట్ కూడా ఉంది. పిక్సెల్ అనేటువంటి స్పేస్ స్టార్టప్కి గూగుల్ అనే సంస్థ సపోర్ట్ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్పేస్ స్టార్టప్స్కి ఎక్కువ వస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఈ మధ్య ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని స్పేస్ సెక్టర్లో అలౌ చేస్తున్నాము అని చెప్పి ఆహ్వానించదగినటువంటి విషయం. ఇక్కడ ఆ వార్తను మీరు మొత్తం చదివితే కొంత పర్సంటేజ్ వరకు ఆటోమేటిక్ రూట్, ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ రూట్, కొన్ని స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉంటాయి. ఉదాహరణకి రాకెట్ లాంచర్స్ ఉన్నాయనుకోండి. రాకెట్ లాంచర్స్లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తారు, కానీ 49% దాకా ఆటోమేటిక్. అంటే 49% వరకే ఫారిన్ ఓనర్షిప్ ఉండొచ్చు ఆటోమేటిక్ రూట్లో. ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ రూట్. ఎందుకని గవర్నమెంట్ అప్రూవల్ రూట్లో 49% తరువాత అలౌ చేశారు అంటే, ఫారిన్ వాళ్ళు వచ్చి 100% ఇక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఏ ఎనిమీ కంట్రీనో లేకపోతే మన దేశానికి ఎగెనిస్ట్గా పనిచేసేటువంటి సంస్థలో వచ్చేసి ఇక్కడ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో స్ట్రాటజిక్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మన దేశం సీక్రెట్స్ అన్ని ఇతర దేశాలకి, చైనా లాంటి దేశాలకి, పాకిస్తాన్ లాంటి దేశాలకి చేరవేశారనుకోండి, మన దేశం పరిస్థితి ఏమవుతుంది? అందుకే స్ట్రాటజిక్ ఏరియాస్లో గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ద్వారా అలౌ చేస్తారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. 100% ఎఫ్డిఐ అండర్ ఆటోమేటిక్ రూట్, ఇది కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటానికి అలౌ చేస్తారు. కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఇబ్బంది లేదు కదా, ఎవరు తయారు చేసినా ఇబ్బంది లేదు. ఫారిన్ కంట్రీ వాడైనా, ఎనిమీ కంట్రీ వాడైనా, ఎవడైనా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకేమిటి ఇబ్బంది? తర్వాత ఇంకొక విషయం చూడండి, లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్స్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 49% మాత్రమే అలౌ చేస్తారు. అది ఒకవేళ 49% దాటిందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ రూట్. ఎందుకని 49% అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ కంట్రోల్ ఉండదు. మేనేజ్మెంట్ కంట్రోల్ అంతా ఇండియన్స్ చేతుల్లోనే ఉంటుంది. 49% దాటి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మేనేజ్మెంట్ కంట్రోల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ చేతుల్లోకి వెళుతుంది. ఒకవేళ ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే రాకెట్ లాంచర్స్ లాంటివి తయారు చేసేటప్పుడు అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏవైనా సరే శత్రు దేశాలకు పనిచేస్తున్నారా, ఇలాంటివన్నీ ప్రభుత్వం ఆలోచించిన తరువాతే 100% దాకా అలౌ చేస్తుందన్నమాట. అందుకే స్ట్రాటజిక్ సెక్టర్స్లో, డిఫెన్స్లో కూడా కొన్ని ఆటోమేటిక్గా 49% దాకా అలౌ చేస్తారు. ఆ తర్వాత 100% దాకా వెళ్ళాలి అంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ అప్రూవల్ రూట్ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ రూట్ అంటే ఏమిటంటే, ఇక ఏ పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఫారిన్ కంపెనీ వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మనీ ఎలా ఫ్లో అవుతోంది అదంతా ట్రాక్ చేస్తుందన్నమాట. గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అంటే కన్సర్న్డ్ గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళన్ని డీటెయిల్స్ చూస్తారు. ఎవరి కంపెనీ, దీని వెనకాల ఎవరున్నారు, అవన్నీ చూసిన తర్వాత ఇస్తారనమాట. అర్థమైంది కదా? ఇది ఆటోమేటిక్ రూట్, అలాగే గవర్నమెంట్ అప్రూవల్ రూట్ డిఫరెన్స్, అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్గా ఇండియన్ షేర్ మార్కెట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైనప్పుడు తీసుకుపోతూ ఉంటారు. అది చాలా వలటైల్ అనమాట. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు. ఒక కంపెనీ పెట్టారనుకోండి, ఇక్కడ ఏ హ్యుండై కంపెనీనో టయోటా కంపెనీనో పెట్టారనుకోండి, ఎలా రాత్రికి రాత్రి తీసుకెళ్ళలేరు కదా, కొన్ని సంవత్సరాల పాటు స్టేబుల్గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ ఇక్కడ డిఫ్యూజ్ అవ్వాలి. డిఫ్యూజన్ అంటే ఏమిటి? ఒక సువాసన ఉందనుకోండి, అగరబత్తి వెలిగించారనుకోండి, ఆ రూమ్ అంతా పాకుతుంది కదా, దాన్ని డిఫ్యూజన్ అంటాం.
అట్లాగే ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ మన దేశంలోకి వస్తే చిన్న చితక సంస్థలు కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటాయి. దాన్ని నాలెడ్జ్ స్పిల్ ఓవర్స్ అంటాం, టెక్నాలజికల్ స్పిల్ ఓవర్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క బెనిఫిట్స్ అనమాట. తర్వాత ప్రశ్నకి వెళదాం. మీకు మొదట్లోనే చెప్పాను, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏమిటో. కేంద్రం ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. అన్ని ట్యాక్సెస్లో నుంచి కూడా 4 కాంపోనెంట్స్ మైనస్ చేయాలి. సెస్ మైనస్ చేయాలి, సర్చార్జ్ మైనస్ చేయాలి. సెస్, సర్చార్జ్ ఆ 2 మైనస్ చేయటం అనేటువంటిది రాజ్యాంగంలో 270, 271 అధికరణాల ప్రకారం సెస్, సర్చార్జ్ ఆ 2 కూడా రాష్ట్రాలకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. సెస్ మైనస్ చేస్తారు, సర్చార్జ్ మైనస్ చేస్తారు, అలాగే కలెక్షన్ ఛార్జెస్ మైనస్ చేస్తారు. అవి ఎక్కువ ఉండవనుకోండి 0.5% ఆఫ్ టోటల్ కలెక్షన్ ఉంటుంది. అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి కలెక్ట్ చేసింది మైనస్ చేస్తారు. ఇదంతా మైనస్ చేసి మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో అందులో 41% రాష్ట్రాలకు ఇస్తారు 15th ఫైనాన్స్ కమిషన్ మ్యాండేట్ ప్రకారం. తర్వాత అలా 41% ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు పంచుకోవాలి కదా, మరి దాన్ని కూడా ఫైనాన్స్ కమిషనే చెప్తుంది. లేకపోతే వీళ్ళు తగులు పెట్టుకుంటారు కదా, మాకింత కావాలి మాకింత కావాలని చెప్పి. దాన్ని హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. హారిజాంటల్ డెవల్యూషన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ ఒకసారి చూడండి. కర్ణాటక వాటా దాదాపు 25 ఏళ్ల క్రితం 5.5% ఉండేది. అంటే మొత్తం రాష్ట్రాలకు ఎన్నైతే డబ్బులు వచ్చాయో ఈ వెర్టికల్ డెవల్యూషన్ ద్వారా అందులో 5.5% ఉండే కర్ణాటక ఇప్పుడు 3.5%కి వెళ్ళిపోయింది. ఇక కేరళ 4% నుంచి 2%కి వెళ్ళిపోయింది. తమిళనాడు 6.5% నుంచి 4%కి వెళ్ళిపోయింది. ఇట్లా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుకుంటూ పోతోంది. దీనికి కారణాలు ఏమిటి అనేటువంటి చూస్తే ఇక్కడ హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించి క్రైటీరియాని మీరు ఒక్కసారి చూడాలి. 15వ ఫైనాన్స్ కమిషన్ 45% వెయిటేజ్ ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏమిటి? హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంతో కంపేర్ చేస్తారు. ఆ రాష్ట్రానికి ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ని మీరు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సదర్న్ స్టేట్స్ బాగా ప్రోగ్రెస్ అయ్యాయి కాబట్టి హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్తో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది సదర్న్ స్టేట్స్కి. మీరు తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, అలాగే తెలంగాణ తీసుకున్నా. అందుకే ఈ 45% వెయిటేజ్లో వాళ్ళకి పెద్ద లాభం ఉండదు. గ్యాప్ ఎక్కువ ఉంటే లాభం ఉంటుంది. తర్వాత 15% పాపులేషన్. ఈ 15% పాపులేషన్ అనేది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఇక సదర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేశాయి కదా. సో అందుకని ఈ 60% ఏదైతే ఉందో ఇది దక్షిణాది రాష్ట్రాలకి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తోంది. అఫ్కోర్స్ నేషనల్ ఇంటెగ్రిటీ పర్స్పెక్టివ్లో చూడాలి మనం. అసలు ఫైనాన్స్ కమిషన్ మ్యాండేట్ ఏమిటి? ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏమిటి? దేశం మొత్తం మీద మీరు బీహార్లో పుట్టినా సరే, జార్ఖండ్లో పుట్టినా సరే, తమిళనాడులో పుట్టినా సరే మీకు కంపేరబుల్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండాలి. అది ఫైనాన్స్ కమిషన్ మ్యాండేట్. అందుకే వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు. అయితే సదర్న్ స్టేట్స్ ఏమంటున్నాయంటే మా రాష్ట్రాలను అభివృద్ధి చేసుకున్నాం, పాపులేషన్ని కంట్రోల్ చేశాం, దీనికి మీరు ఇచ్చేటువంటి బహుమతి ఇదా అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కొంత సమంజసం అనేటువంటిది కనిపించవచ్చు, కానీ ఓవరాల్ నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టలేము. అర్థమైంది కదా. తర్వాత అలాగే రేపు 2026 తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాలు కూడా ఉత్తరాది రాష్ట్రాల పాపులేషన్ బాగా పెరిగింది. సో రాజ్యాంగంలో చెప్పబడినట్టుగా రాజ్యాంగంలో 82, 170 అధికరణాలు ఏం చెప్తున్నాయి? ఈక్వల్ పాపులేషన్కి సాధ్యమైనంత వరకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉండాలి అని చెప్తోంది. దాన్ని ఫాలో అయితే ఏమవుతుంది? ఉత్తరాది రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాలు గణనీయంగా పెరుగుతాయి. సో ఇది ఇంకొక కాంటెన్షియస్ ఇష్యూ కాబోతోంది. అంటే మీరు నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇవన్నీ సమంజసమే, కానీ దక్షిణాది రాష్ట్రాల వాదనని కూడా పరిగణలో తీసుకోవాలి. డెవలప్మెంట్ చేసాం, పాపులేషన్ని కంట్రోల్ చేసాం, తర్వాత మేము చాలా ఇండిసెస్లో ముందుకెళ్ళాం, సాఫ్ట్వేర్ సెంటర్స్గా అభివృద్ధి చేయగలిగాము, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసాము. మాకు మీరు ఇలాంటి బహుమతిని ఇస్తున్నారా? మా పార్లమెంట్ సీట్లు తగ్గిపోబోతున్నాయి, మా యొక్క డివిజిబుల్ పూల్లో మా రిసోర్స్ తగ్గిపోతున్నాయి. సో దీన్ని కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా నిధులు కావాలి, అక్కడ అసలు క్యాపిటల్ కావాలి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్కి. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట.
కాబట్టి ఎవరి వాదనని చూసినా కూడా సమంజసమే అనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలు కలిసి కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను గత 25 ఏళ్ల నుంచి కంపేర్ చేస్తున్నాను. 2001 ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళామనుకోండి, చూడండి అప్పుడు ట్యాక్స్ టు జీడిపి రేషియో 9% ఉంది. నేను రఫ్గా చెప్తున్నాను, ట్యాక్స్ టు జీడిపి రేషియో 9% ఉంది. ఆ తర్వాత దాదాపు 2004-05 వచ్చేసరికి అది 12% వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఈ 10-12% మధ్యే కొట్టుమిట్టాడుతుందని చెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ టు జీడిపి రేషియో 2005 ఆ ప్రాంతంలో 12% జీడిపితో కంపేర్ చేస్తాం. ఎందుకంటే అన్ని దేశాలని మనం పోల్చాలన్నప్పుడు జీడిపితో కంపేర్ చేయడమే కరెక్ట్ అనమాట. మీరు ఏదైనా సరే మ్యాక్రో ఎకనామిక్ ఇండిసెస్ని చూస్తే జీడిపితోనే కంపేర్ అవుతాయి అన్నమాట. 2005 ఆ ప్రాంతంలో ఇక్కడ 12% వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత 10, 11, 11.5, 10.5 అట్లాగే ఉంది. కాబట్టి గత 10-15 ఏళ్ల కాలంలో ట్యాక్స్ టు జీడిపి రేషియో కాస్త అటు ఇటుగా ఉంది తప్పితే పెద్ద మార్పు లేదు. 10-12% మధ్యలోనే ఉంది. 2000 సంవత్సరంలో 9% ఉంది. 2005 కల్లా 12 అయింది. ఆ తర్వాత అంతా 10-12 మధ్య కొట్టుమిట్టాడుతోంది. తర్వాత రాష్ట్రాలు కేంద్రం కలిపి చూస్తే 17-18% ఉంది. అంటే దాదాపు 6% దాకా ట్యాక్సెస్ రాష్ట్రాలు కలెక్ట్ చేస్తాయి. 11-12% కేంద్రం కలెక్ట్ చేస్తుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ట్యాక్సేషన్ పవర్స్ ఎక్కువ కేంద్రానికి ఇవ్వటం జరిగింది. ఎక్స్పెండిచర్ ఎక్కువ రాష్ట్రాలకు ఉంటుంది. అందుకే మధ్యలో ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చింది. అర్థమైంది కదా. తర్వాత అసలు విషయానికి వద్దాం. ఇక్కడ 9% అనమాట. 9 నుంచి 12కి వచ్చింది. ఆ తర్వాత 12-10 మధ్యలో 12-11-10-12 అలా ఉంటుందన్నమాట. ఈ 2023-24 వచ్చేసరికి 11.5% వచ్చింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే 2001 సంవత్సరంలో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ కేవలం 3% ఉన్నాయి. మిగతా దాదాపు 5.5% ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే మొత్తం 9% కదా, ఈ 3.5 డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంతప్పుడు 5.7%. అంటే 2000 సంవత్సరంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే చాలా ఎక్కువ ఉండేవి. ఆ తర్వాత గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితి మారింది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. గత 10 ఏళ్లలో మీరు చూస్తే ఒక్క 2 సంవత్సరాలు తప్పిస్తే మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా డైరెక్ట్ ట్యాక్సెస్సే ఎక్కువ ఉన్నాయి. 50% కంటే ఎక్కువ ఉన్నాయి. 2022-23లో డైరెక్ట్ ట్యాక్సెస్ 55%, అంటే ఓవరాల్ ట్యాక్సెస్లో చెప్తున్నాను. మిగతా 45% ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి మీరు 2001లో చూస్తే అప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండేవి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే అది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే మీరు ఒక సబ్బు బిళ్ళ కొంటే అందరికీ ఒకటే ట్యాక్స్, పౌడర్ డబ్బా కొంటే అందరికీ ఒకటే ట్యాక్స్. మీరు ధనికులు అనుకోండి, ₹2 ట్యాక్స్ అనుకోండి, పేదవాడు కూడా ₹2 ట్యాక్స్ కడుతున్నాడు పౌడర్ డబ్బా మీద, కోల్గేట్ టూత్పేస్ట్ మీద. వాడికి చాలా ఎక్కువ, పేదవాడికి. మీకు ₹2 ఎక్కువ కాదు. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రిగ్రెసివ్ ట్యాక్సెస్ అంటారు. డిస్ప్రపోర్షనేట్గా పేదవాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అర్థమైంది కదా. అందుకే డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండాలి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే మంచిది. డబ్బులు కేంద్రం కలెక్ట్ చేసి రీడిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువైతే ఏంటంటే పేదవాడి మీద కూడా ట్యాక్స్ పడుతుంది. వాడు సబ్బు బిళ్ళ కొంటాడు, కోల్గేట్ టూత్పేస్ట్ కొంటాడు, బ్రష్ కొంటాడు, అన్నిటి మీద ట్యాక్స్ ఉంది కదా. సో ఆ ట్యాక్స్ వాడు కూడా కడుతున్నాడు, వాడికి చాలా ఎక్కువది. అందుకే డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటే ఆ ఎకానమీకి మంచిదన్నమాట.
ఇప్పుడు 2000 సంవత్సరంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రిగ్రెసివ్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండేవి. గత 10 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు తప్పిస్తే మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది శుభ పరిణామం. ఇప్పుడున్నటువంటి ట్యాక్సెస్లో 55% దాకా డైరెక్ట్ ట్యాక్సెస్, 45% ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ 60-65% దాకా వెళ్ళాలి. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, 11.5% టోటల్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అయితే ఇక్కడ 6.5% ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అంటే మిగతా దాదాపుగా 5-5.5% మాత్రమే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇది శుభ పరిణామం. గత 10 సంవత్సరాల్లో వచ్చిన స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. బ్యాంకింగ్ సిస్టమ్ చాలా రొబస్ట్గా ఉంది అని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. పడాల్సిన ఇబ్బందులు ఏదో 5-6 సంవత్సరాల క్రింద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పడ్డాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కేంద్ర ప్రభుత్వం చాలా రీక్యాపిటలైజేషన్ చేసింది, చాలా డబ్బులు ఇచ్చింది. ఇదంతా 2018, 19, 20 ఆ ప్రాంతాల్లో జరిగింది. 2020 తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా నష్టాల నుంచి బయటకు వచ్చాయి. అదంతా ప్రభుత్వ సపోర్ట్తో జరిగిందనమాట. ఏదేమైతేనే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు వీటి హెల్త్ చాలా బాగుంది, రొబస్ట్గా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏమిటి? ఒకటి ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది శుభ పరిణామం. తర్వాత రెండోది ఏంటంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, CRAR అంటాం, లేకపోతే క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అంటాం. ఇది 11.5% ఉండాలి. 9+2.5. నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు. 11.5 బదులుగా చాలా బ్యాంకులకి ఇప్పుడు 15%, 16% ఉంది. వాళ్ళ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది ఉండవలసిన దానికంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే కాసా రేషియో కూడా దాదాపు 40% ఉంది. ఇది 40% అనేది ఒక ఐడియల్ పారామీటర్ అనమాట. కాసా అంటే ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ న్యూమరేటర్లో పెట్టండి. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, డిపాజిట్స్ న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో టోటల్ డిపాజిట్స్ పెట్టండి. ఈ కాసా అనేటువంటిది 40-50% అలా ఉంటే బ్యాంక్స్ ఐడియల్గా ఉన్నట్టు లెక్క అనమాట. ఎందుకంటే కాసా డిపాజిట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్. మరీ ఎక్కువైతే ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను. కాసా డిపాజిట్స్ అంటే ఏమిటి? కరెంట్ అకౌంట్. డిపాజిట్స్ అన్ని లయబిలిటీస్ కదా బ్యాంకింగ్ సిస్టంలో. కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి? వాళ్ళు వడ్డీ పే చేయక్కర్లేదు కదా. కంపెనీ డిపాజిట్స్, అంబానీ లాంటి వాళ్ళు 1000 కోట్లు బ్యాంకుల్లో ఉంచుతారు రోజువారీ ట్రాన్సాక్షన్స్ కోసం. వాటి మీద వడ్డీ ఏమీ పే చేయక్కర్లేదు. అలాగే సేవింగ్స్ అకౌంట్ మీద కూడా వడ్డీ రేటు తక్కువ కదా. సో ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత లాభం. ఎందుకంటే లయబిలిటీస్ మీద వడ్డీ తక్కువ కడతాయి బ్యాంకులు. బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్స్ అంటే ఏమిటి? లోన్స్ కదా. లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా. సో లోన్స్ ద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇక డిపాజిట్స్ ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి 5%, 6%, 7% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి అసలు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు. కాబట్టి కాసా డిపాజిట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ ఒక లిమిట్ దాటితే అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే కాసా డిపాజిట్స్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే వెళ్ళవు కదా, వాటి షెడ్యూల్ ప్రకారం అవి ఉంటాయి దాదాపుగా. సో అందుకని కాసా డిపాజిట్స్ 40-50% ఉండటం అనేది ఐడియల్గా బ్యాంకింగ్ వ్యవస్థలో చెప్పుకోవచ్చు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీ అందరికీ తెలుసు. సోషల్ అలాగే ఫిజికల్ అసెట్స్ క్రియేట్ చేయటం, వీటి మీద చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. 2024-25 బడ్జెట్కి మీరు చూస్తే టోటల్ కేంద్ర ప్రభుత్వ ఎక్స్పెండిచర్ దాదాపు 48 లక్షల కోట్లుంటే అందులో 11 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది. అంటే దాదాపు 23% అన్నమాట. మీరు చూడండి, గత 10-15 ఏళ్ల క్రితం చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉండేది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్స్లో. గత 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి థ్రస్ట్ ఇచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గణనీయంగా పెంచింది. ఎందుకంటే చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం ప్రోయాక్టివ్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ డబ్బులు పెట్టి
మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసింది. అదే టైంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ని రమ్మని ఆహ్వానం పంపింది. తర్వాత లేబర్ చీప్గా ఉండటంతో గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా సపోర్ట్ చేయడంతో చాలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ప్రపంచానికి ఒక ఫ్యాక్టరీలా చేయిలా తయారైపోయింది. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెఫిసిట్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించి రైల్వేస్, హైవేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మీరు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలంగా ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధిలోనైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గణనీయంగా పెంచింది. మీరు ఈ చార్ట్ ద్వారా చూడొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్, దీని హెడ్ ఫైనాన్స్ మినిస్టర్ అని మీ అందరికీ తెలుసు. అసలు ఫైనాన్స్ మినిస్టర్ దీని హెడ్గా ఉండాల్సిన అవసరం ఏమిటి? మీ అందరికీ తెలుసు. ఫైనాన్షియల్ సెక్టర్లో రకరకాల విభాగాలు ఉన్నాయి, రకరకాల డొమైన్స్ ఉన్నాయి. ఒక పక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్ని నియంత్రిస్తుంది, IRDAI ఇన్సూరెన్స్ సెక్టర్ని నియంత్రిస్తుంది, PFRDA పెన్షన్ సెక్టర్ని నియంత్రిస్తుంది. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఇంప్లిమెంటేషన్లో సహాయపడుతుంది, అలాగే రెగ్యులేట్ కూడా చేస్తుంది. ఇట్లా చాలా రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటర్స్ అన్నిటికీ కూడా కోఆర్డినేషన్ కావాలి కదా. ఎవరి వేలో వాళ్ళు పని చేసుకుంటూ పోతే దాన్ని వర్కింగ్ ఇన్ సైలోస్ అంటాం. అలా కాకుండా వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కోసం నెలకో 2 నెలలకో ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూర్చొని ఇంటర్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ గురించి దృష్టి సారిస్తారనమాట. అర్థమైంది కదా. అదే ఫైనాన్షియల్ FSTC అనమాట, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. తర్వాతి ప్రశ్న, లైబార్. మన దేశంలో ఉన్న కంపెనీలు ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాయి. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. అది NTPC లాంటి సంస్థలు కావచ్చు, L&T లాంటి సంస్థలు కావచ్చు. మన దేశంలో అప్పు చేస్తాయి వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం, వాళ్ళ పనుల కోసం. అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి కూడా అప్పు తెచ్చుకుంటాయి. సరే, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎందుకు అప్పు తెస్తాయి అనేటువంటి విషయానికి నేను తర్వాత ప్రశ్నలో వస్తాను. అసలు ఇలా ఫారిన్ కంట్రీస్ నుంచి అప్పు తీసుకొచ్చేటప్పుడు ఒక బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి కదా. ఎవరికి పడితే వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే అవ్వదు కదా. ప్రపంచంలో డాలర్ డినామినేషన్లో ఎవరైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే వడ్డీ రేటుకు సంబంధించి గత 40 ఏళ్ల కాలంగా లైబార్, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్, అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి రేట్ని బెంచ్ మార్క్గా తీసుకొని లైబార్ ఉదాహరణకి 2% ఉందనుకోండి, దాని మీద రిస్క్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకొని మనకి లోన్లు ఇస్తారు. డాలర్ బేస్ మీద మనం లోన్స్ తీసుకునేటప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అనేది చాలా కాలంగా దీన్ని బేస్ చేసుకొని అప్పులు తెచ్చుకోవడం జరిగేది. కానీ దాంట్లో ఫ్రాడ్ జరిగింది 4 ఏళ్ల క్రితం. దాంతో ఇప్పుడు ఈ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ బదులుగా ఈ సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్ని బెంచ్ మార్క్గా తీసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీన్ని రిలీజ్ చేసేది ఫెడరల్ రిజర్వ్. ఫెడరల్ రిజర్వ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెంట్రల్ బ్యాంక్, మీ అందరికీ తెలుసు. కాబట్టి లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్, అలాగే ఈ సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్, ఈ పదాలు మర్చిపోకండి. తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు ఎందుకు అప్పు చేస్తారు? ఇక్కడున్న రిస్క్ ఏమిటి? చాలా కంపెనీలు మన దేశంలో అప్పు చేయడంతో పాటుగా ఇతర దేశాలకు వెళ్ళి కూడా అప్పు చేస్తారు. దీన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. ఇక్కడ ఎక్కువ డబ్బులు డాలర్ డినామినేషన్లో తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళకి డాలర్స్లోనే పే చేయాలి. ఒకవేళ రూపాయి డినామినేషన్లో తెచ్చారనుకోండి, మసాలా బాండ్స్ అనుకోండి, అప్పుడు మనకి కరెన్సీ రిస్క్ ఉండదు.
మసాలా బాండ్స్ అనేటువంటివి ఒక 30-35% ఉంటాయి. 50-60% డాలర్ డినామినేషన్ బాండ్స్ ఉన్నాయి. డాలర్లో తెస్తే డాలర్లో పే చేయాలి. అసలు అక్కడికి వెళ్ళి అప్పు ఎందుకు తెస్తారు? అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. మీ అందరికీ తెలుసు కదా, ఫారిన్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందని చెప్పి. అందుకని అక్కడికి వెళ్ళి బారోయింగ్ తీసుకొస్తారు. అయితే డాలర్లో తెచ్చి డాలర్లో పే చేయాలంటే ఇవాళ 83 రూపాయలు ఉంది. డాలర్కి రూపాయి మారకం విలువ 100 అయిందనుకోండి, వీళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే $1 వెనక్కి పే చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, $1 అసలు కూడా పే చేయాలి. $1 అంటే ఇప్పుడు 83 రూపాయలు సరిపోతుంది, అప్పుడు 100 రూపాయలు అవసరం అవుతాయి. అందుకే అలాంటి రిస్క్ వస్తే తట్టుకోవటం కోసం కొంచెం కమిషన్ లాంటిది పే చేసి ఆ రిస్క్ని థర్డ్ పార్టీలకు ఇస్తారు. దాన్ని హెడ్జింగ్ అంటారనమాట. హెడ్జింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఎక్స్పోజర్ అంటాం అనమాట. అయితే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ తెచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి హెడ్జింగ్కి 100% చేయటం లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మీరు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ దగ్గరికి వెళ్తారు. మీ ఇన్వెంటరీ పెరిగిందా? డిమాండ్స్ పెరుగుతున్నాయా? వర్కర్స్ రిక్వైర్మెంట్ ఉందా? ఫారిన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయా? ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయా? ఎంప్లాయీస్ మోటివేషన్ ఎలా ఉంది? బిజినెస్ ఆర్డర్స్ ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు వేశారనుకోండి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం ఒక కంక్లూషన్కి రావచ్చు. అసలు ప్రస్తుతం బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఉందా, కాంట్రాక్షన్లో ఉందా? ఇలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు వేరు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ నుంచి రాబట్టి ఆ తర్వాత ఒక ఇండెక్స్ని డెవలప్ చేస్తారు. దాన్ని పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసెస్కి సపరేట్గా రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇండెక్స్ ఏదైతే రిలీజ్ చేస్తారో అది 50కి పైన ఉందనుకోండి, 55, 54, 56 అట్లా ఉందనుకోండి, అది ఎక్స్పాన్షన్. 49, 48 అలా ఉందనుకోండి, కాంట్రాక్షన్. తర్వాత చివరి ప్రశ్న, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, వీటికే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఎందుకు కావాలి? దానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఉదాహరణకి అమెరికా లాంటి దేశాన్ని తీసుకోండి, జర్మనీ లాంటి దేశాన్ని తీసుకోండి. అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన దేశంలో కారు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అమెరికాకి వెళితే 100 మంది పాపులేషన్కి దాదాపు 80 కార్లు ఉన్నాయి. మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. రాబోయే కాలంలో కార్లు అవసరం పెరుగుతుంది, ఎయిర్ కండిషనర్స్ అవసరం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే కారు కొనుక్కుంటారు, ఏసీ కొనుక్కుంటారు. అవన్నీ తయారు చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో బేసిక్ నీడ్స్ అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం చాలా ఉంది. అలాగే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. మూడోది యంగ్ పాపులేషన్. మీరు ఇటలీ వెళ్ళారనుకోండి, జర్మనీ వెళ్ళారనుకోండి, అలాగే మీరు వేరు కంట్రీలు, చైనా వెళ్ళారనుకోండి, ఇక్కడ మీడియన్ ఏజ్ అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆ ఏజ్ కంటే తక్కువ ఉంటారు. చైనాలోనైతే 37-38 ఏళ్ళు ఉంది. జపాన్ లాంటి దేశంలో 43-44 ఏళ్ళు ఉంది. ఇండియాలో 28 ఏళ్ళు. యంగ్ పాపులేషన్ ఎక్కువ. అక్కడ గ్రే పాపులేషన్ ఎక్కువ. గ్రే పాపులేషన్ ఎక్కువైతే వాళ్ళకి ఇది కొనాలి అది కొనాలి అని ఉండదు కదా. యంగ్ బాయ్ ఏం చేస్తాడు, 2 ఏళ్ళకు ఒక మొబైల్ని మార్చేస్తారు. అక్కడ పెద్దవాళ్ళు 10 ఏళ్ళు వాడతారు అదే మొబైల్ని. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ అవసరం. సరే, రేపు పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే.